కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన పథకాల కింద ఇవ్వాల్సిన బకాయిలను నిరుద్యోగ యువతకు నెలకు 3,000 భృతి చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు డిమాండ్ చేశారు. నిరసన కాలం తెలపడానికి వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన్ని నిలుస్తూ ప్రభుత్వంపై నిరసన కాలం తెలపడానికి యువత పోరు కార్యక్రమాన్ని తలపెట్టామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిరుద్యోగులతో భారీ ర్యాలీగా పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించనున్నారని బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఎంత ఇస్తామో 3,000 రూపాయలు ఎట్లని చూపించాడు. నీకు 3,000, నీకు 3,000, నీకు 3,000 ఉద్యోగాలు ఈయన పరిస్థితుల్లో 3,000 రూపాయలు ఇస్తామని చెప్పావు. మరి ఎవరికన్నా 3,000 ఇచ్చావా? 3,000 ఇవ్వకపోగా చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే, అధికారంలోకి రాగానే 1,36,000 మందికి మరి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఆ 6,000 మంది కన్నా మీరు ఎక్కడన్నా కల్పించారా? 1,30,000 మందిని పక్కన పెట్టు. ఇప్పుడు ప్రతి సెక్రటరియట్లో, ఇప్పుడు ఇక్కడ గ్రామ పరిపాలనా కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో అంత దమ్ముగా, ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, పల్లెలలో ఉన్న చదువుకున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అందుబాటులో ఉండి ఉద్యోగం చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళు ఎక్కడెక్కడో జిల్లాలు మారాలి, అది ఇదని మళ్ళా చెప్తున్నారు. మరి ఆ రోజు ఇవన్నీ కనిపించే 1,36,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలే కాదు. మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు 3,000 అప్పుడు ఇచ్చిన, సరే ఇంకా కొంత టైం పట్టింది ఇస్తానంటున్నారు. ఇచ్చేదాకా మరి నీ నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు వారికి మాటలు చెప్తారు. ఏదైనా తింటే కడుపు నిండిద్దండి, మాటలు చేస్తే మాటలు తింటే కడుపు నిండిద్దా? మీరు చెప్పేమో అన్నీ మాటలేమో కోటలు దాడుతున్నాయి. మీరు చేసే పని కనీసం గడప కూడా దాటే పరిస్థితి లేదు. దీని మీద రేపు నిరుద్యోగ వృత్తి మీద, ఫీజు రియంబర్స్మెంట్ మీద ఇవన్నీ కూడా యూత్ పౌరు ఏర్పాటు చేస్తున్నారు కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అలా ధర్నాలు అందరూ కూడా మన వాళ్ళందరూ